సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మౌర్యుల తాలూకా పరిపాలనా విధానం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, పరిపాలన విధానం వచ్చేసరికి ఏంటి, వీళ్ళు మొదటిగా మనం చూసినట్లయితే కేంద్రీకృత పరిపాలన అని చెప్పేసి చెప్తామా, కేంద్రీకృత పరిపాలన. అయితే వీళ్ళ యొక్క టైంలోని రాజ్యము, రాష్ట్రము, ఆహారములు, గ్రామాలు అని చెప్పేసి ఉండేది రాజ్య విభజన అనేది. అయితే రాజ్యానికి చక్రవర్తి, రాష్ట్రానికి కుమారమాత్య లేదా ఆర్యపుత్ర అని చెప్పేసి, ఆహారములకి ఏంటి అంటే రజుక, అలాగే ప్రదేశిక. అయితే రజుక అంటే ఏంటి అంటే రెవెన్యూ పాలన, రెవెన్యూ పరిపాలన లేదా సివిల్ న్యాయములు ఉంటాయి కదా, అవి చూసేవాళ్ళు రజుకాస్ అని. ప్రాదేశికాస్ అంటే ఏంటి అంటే శాంతి భద్రతలు మరియు క్రిమినల్ న్యాయం ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా చూసేవాళ్ళు ఏంటి అంటే ప్రాదేశికాలని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, గ్రామాలకు వచ్చేసరికి గ్రామాని లేదా గ్రామిక అని చెప్పేసి చెప్తారనమాట. అది మనకి ఏంటి అంటే రాజ్యం తాలూకా విభజన అనేది ఈ విధంగా ఉంది. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏంటి అంటే అర్థశాస్త్రంలో వాల్యూమ్స్ లోని సప్తాంగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాం కదా, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజు, మంత్రి, రాజ్యం, కోశం, కోట, సైన్యం, మిత్ర. ఓకే, మిత్ర అంటే మిత్ర దేశం అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సప్తాంగాలు అని చెప్పేసి చెప్తాం మనం, సప్త అంగాలు అని చెప్పేసి చెప్తాం మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇందులోనే మనకి ఈ యొక్క శాఖలు, ఓకే, అర్థశాస్త్రం ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే ఉంటాయో శాఖ అధిపతి వాళ్ళ యొక్క పనులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం కదా. సో అందులోనే ముందుగా మనం కొన్ని శాఖలు అనేవి ఇంపార్టెంట్ అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ చూసినట్లయితే సమహత్త. సమహత్త అంటే ఏంటి అంటే పన్ను వసూలు లేదా చేసే అధికారం అనమాట. పన్ను వసూలు, ప్రభుత్వ ఖర్చుపై నియంత్రణ అనేది ఏ విధంగా ఉండాలి ఏంటని చెప్పేది సమహత్త. నెక్స్ట్ అలాగే అకర అధ్యక్ష అని చెప్పేసి చెప్తాం. అకర అధ్యక్ష అంటే గనులు అలాగే ఖనిజ శాఖ గురించి చెప్పేది. ఓకే, లవణ అధ్యక్ష అంటే ఉప్పు కమిషనర్. ముద్రా అధ్యక్ష అంటే విదేశీయులకు పట్టించే వీసాల గురించి చెప్పేది. పట్టణ అధ్యక్ష అంటే ఓడరేవులను, రేవు పట్టణాల గురించి చెప్పేవాళ్ళు ఏంటి అంటే పట్టణ అధ్యక్ష లేదా నవ అధ్యక్ష అని చెప్పేసి చెప్తారు. ఓకే, సువర్ణ అధ్యక్ష అంటే బంగారు ఆభరణాల గురించి చెప్పే వాళ్ళని సువర్ణ అధ్యక్ష అంటారు. సున అధ్యక్ష అంటే జంతువుల సంరక్షణ. వివిధ అధ్యక్ష అంటే గడ్డి భూములు, వివిత. ఓకేనా, వివిత అంటే ఏంటండి గడ్డి భూముల గురించి చెప్పేది. అకలపాల అధ్యక్ష అంటే అకౌంట్స్ గురించి డిస్కస్ చేసేది. అకలపాల అధ్యక్ష, అకపాల అధ్యక్ష అని చెప్పేసి చెప్తాం. శుల్క అధ్యక్ష, శుల్క అధ్యక్ష అంటే ఏంటంటే కస్టమ్స్ అనమాట, అంటే సుంకముల గురించి డిస్కస్ చేసేది. ఓకే, నెక్స్ట్ గణికాధ్యక్ష అంటే గణికాధ్యక్ష అంటే వేశ్య వృత్తి గురించి డిస్కస్ చేసేది అనమాట. గణికాధ్యక్ష అంటే ఏంటి, వేశ్య వృత్తి గురించి. నెక్స్ట్ అలాగే ద్యుతాధ్యక్ష అంటే దొంగతనాలు. కుప్యాధ్యక్ష అంటే కుప్య. ఓకే, కుప్యాధ్యక్ష అంటే అడవులు. సీతాధ్యక్ష అంటే వ్యవసాయములు, రాజభూములు పర్యవేక్షణ. సూత్రాధ్యక్ష అంటే టెక్స్టైల్స్. లోహాధ్యక్ష అంటే లోహములు. లక్షణాధ్యక్ష అంటే నాణెములు, లక్షణాధ్యక్ష అంటే నాణెములు. సో ఇది ఏంటి అంటే కొన్ని శాఖలు, కొన్ని ఇంపార్టెంట్ వాటి యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం మనం. ఓకే, సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఇచ్చారు ఏంటని చూసినట్లయితే తీర్థులు అంటాం కదా. తీర్థులకు ఉదాహరణ ఏంటి అంటే సేనాని, యువరాజ, సన్నిధాత, సమహర్త అని చెప్పేసి అంటున్నాం కదా ఇప్పుడు మనం. సో వాటిని ఏంటి అంటే తీర్థులు అంటారు. తీర్థులు ఓకేనా, ఎవరెవరు, సేనాని, యువరాజు, నెక్స్ట్ సన్నిధాత, సమహర్త. నెక్స్ట్ అలాగే అమాత్యుడికి జీతం ఎంత ఇచ్చేవారని చూసినట్లయితే 48,000 ఫనాలు ఇచ్చేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మంత్రికి సంవత్సర జీతం ఎంత, 12,000 ఫనాలు అంటే వెండి నాణాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క అశోకుని శాసనాల్లో కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఏంటని చూసినట్లయితే ఫస్ట్ ఏమంటున్నాం మనం, ఇప్పుడు యుక్తాసు, రజకాసు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. సో ప్రాదేశిక, మొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాదేశిక. ప్రాదేశిక అంటే ప్రదేశ అనే ప్రాంతానికి అధికారి. నెక్స్ట్ అలాగే అంత మహామత్తర అని చెప్పేసి అంటాం, అంత మహామత్తర. ఓకే, అక్కడ ఏంటంటే సరిహద్దు పర్యవేక్షణ అధికారం అని చెప్పేసి చెప్తాం. యుక్తాసు, ప్రాదేశిక చూసాము, ఇప్పుడు యుక్తాసు. యుక్తాసు అంటే క్లర్క్ అంటాం అనమాట. క్లర్క్ అంటే ఏంటి, గణాంక అధికారి అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ అలాగే రజుకాస్ అంటే ఏంటంటే ప్రజా సంక్షేమ అధికారి మరియు న్యాయ అధికారి కూడా. అతను చేసే పని ఏంటి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, పచ్చ భూమిక అంటే పశు సంరక్షణ అధికారి అని చెప్పేసి చెప్తాం. పులిసాని, ఓకే, పులిసాని లేదా పతివేదిక అన్న గూఢాచారి అంటారు. పులిసాని పతివేదిక అంటే ఏంటి, గూఢాచారి అని చెప్పేసి చెప్తాం మనం. నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటి అంటే సమహర్త, సన్నిధాత అండ్ అలాగే రూపదర్శక. సమహర్త అంటే ఏంటి అంటే పన్నుల అధికారి. సన్నిధాత అంటే కోశ అధికారి. ఓకేనా, అంటే సమహర్త అంటే చీఫ్ కలెక్టర్ ఆఫీసర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా, హైయెస్ట్ ఆఫీసర్ సమహర్త. సన్నిధాత అంటే ఏంటంటే కస్టోడియన్ ఆఫ్ ది ఇన్కమ్ రికార్డ్స్. ఓకే, రూపదర్శక అంటే ఏంటంటే నాణ్యాల విలువ నిర్ణయించే అధికారి ఎవరంటే రూపదర్శక అని చెప్పేసి చెప్తాం మనం. ఓకేనా, నగర వ్యవహారిక మత్తర అంటే నగర న్యాయాధిపతి అని అర్థం. ఓకే, సో ఇవి ఏంటి అంటే కొంతమంది ఉన్నత అధికారులు అని చెప్పేసి చెప్తాము. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నగర పాలన, నెక్స్ట్ అలాగే వాటి యొక్క బోర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే మౌర్యుల పాలనలో మొదటిగా చూసినట్లయితే పట్టణ పాలన గురించి ఇండికా గ్రంథం అనేది చెప్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇందులోని 6 బోర్డులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు.
6 బోర్డులు ఏంటని చూసినట్లయితే ఫస్ట్‌ది పరిశ్రమలు మరియు ధరల నియంత్రణ. రెండవది వచ్చేసరికి ఏంటి అంటే విదేశీయ వస్తువుల గురించి. మూడవది వచ్చేసరికి ఏంటి అంటే జనన మరణముల గురించి పనిచేయే బోర్డు అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అది బర్త్ అండ్ డెత్ గురించి అనమాట. నాలుగవ బోర్డు ఏంటి అంటే వర్తక వాణిజ్యాల గురించి, తూనికలు, కొలతల గురించి చెప్పేది ఏంటి అంటే నాలుగవ బోర్డు. ఐదవ బోర్డు ఏంటి అంటే ఉత్పత్తులు ఏంటి, ఉత్పత్తిదారుల గురించి, వాటి గురించి చెప్పేది ఏంటి అంటే ఐదవది. ఆరవది ఏంటి అంటే విదేశీ వస్తువుల మీద వేసినటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పేది ఏంటి అంటే ఆరవ బోర్డు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సైనిక పాలన. ఈ యొక్క సైనిక పాలనలో మనకు తెలిసిందే కాల్బలము, అశ్విక బలము, గజబలము, రధికలు, నావిక బలము, ఆయుధములు ఇవన్నీ ఉంటాయి కదా. అందులో కూడా కొన్ని కమిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ కమిటీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఈ ఏవైతే మన కాల్బలము, అశ్వబలము, రథబలం అని చెప్పేసి అంటామో వాటి గురించి డిస్కస్ చేసేది అది. నెక్స్ట్ అలాగే శాంతి భద్రతలు. శాంతి భద్రతల్లో కూడా మనకి ఏంటి అంటే ఖరవాటిక అని, బంధనఘారాధ్యక్ష అని, గోడ పురుషులు, పతివేదిక, స్వస్థ గోడా పురుష అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే న్యాయపాలన. న్యాయపాలనలో కూడా మనకి ఏంటంటే మౌర్యుల కాలంలో 2 రకాల న్యాయస్థానాలు ఉండేవంట. ఏంటో 2 న్యాయస్థానాలు? ఒకటి సివిల్, ఇంకోటి క్రిమినల్ అనమాట. సివిల్ ఏమంటారు అంటే ధర్మస్య, క్రిమినల్ ఏమంటారు అంటే కంటక శోధన అని చెప్పేసి చెప్తారు. కంటక శోధన అని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉండేవంట. శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉండేవని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే దివ్యత్వ పరీక్షలు కూడా జరుగుతూ ఉండేదని ఎవరు చెప్పారు? ప్లీని. న్యాయ విచారణ ఆ టైంలోకి వచ్చేసరికి ఏంటి అంటే దివ్యత్వ పరీక్షలు కూడాను జరుగుతూ ఉండేది అని చెప్పేది ఎవరు? ప్లీని. ఓకే. అందులో మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఓకే నెక్స్ట్ చూసినట్లయితే మనకి పన్నులకు వద్దాం. ఆర్థిక పాలన మరియు అలాగే పన్నుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. అయితే మనం ఆల్రెడీ చెప్పినటువంటి పన్నుల గురించి చెప్పాం కదా. రుమిందై శిలాశాసనంలో మనకి ఏంటి అంటే పన్నుల ప్రస్తావన అనేది ఉందని చెప్పేసి చెప్తున్నాం మనం. అయితే లుంబిని గ్రామం వద్ద ఏంటి అంటే ఈ యొక్క 1/8 వంతు పంతులు మాత్రమే చెల్లించాలని ఈ శాసనం అనేది తెలుపుతూ ఉంటుంది. ఓకేనా? అంటే బలి అనే పన్నును రద్దు చేసి కేవలం బాగా అనే పన్నును ఉంచారు అని చెప్పేది ఏంటి అంటే రుమిందై శిలాశాసనము. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళ యొక్క ప్రధాన ఆదాయం ఏంటి? భూమి శిస్తు. ప్రధాన ఆదాయం ఏంటి? భూమి శిస్తు. సాధారణంగా వ్యవసాయ పన్ను అనేది 1/4 వంతు నుంచి 1/6 వంతుగా ఉండేది. 1/4 నుంచి 1/6గా ఉండేది అని చెప్పేసి చెప్తాం. అయితే కౌటిల్యం ప్రకారం ఖజానాలో ఏంటి అంటే 1/4 వంతు జీతాల రూపంలో కూడా ఏంటంటే చాలా మందికి ఇవ్వబడ్డాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈ యొక్క పన్నుల వ్యవస్థలోని ఏ పన్నుని ఈ విధంగా పిలుస్తారని చూసినట్లయితే భాగా. ఓకే. భాగా అంటే 1/4 వంతు నుంచి కూడా 1/6 వంతు పన్నులు వసూలు చేసే భూమి శిస్తు అనమాట. ఓకే. గుల్మ. గుల్మ అంటే మిలిటరీ పన్ను. నిష్కమ్య అంటే ఎగుమతి పన్ను. నెక్స్ట్ అలాగే ప్రతికార. ప్రతికార అంటే పండించిన పంటలో భాగం. ప్రతికార అంటే ఏంటి? పండించిన పంటలో భాగం. కార అంటే నగదు రూపంలో చెల్లించే తోటలపై పన్ను. తోటలపై పన్ను ఏంటి? కార. తోటలపై పన్ను ఏంటి? కార. నెక్స్ట్ అలాగే విష్టి. విష్టి అంటే శ్రమ రూపంలో చెల్లించే రైతుల పైన వేసే పన్ను ఏంటి అంటే విష్టి. అలాగే హిరణ్య. హిరణ్య అంటే ఏంటంటే అటవీ ఫలాలపైన అంటే నగదు రూపంలోనే అటవీ ఫలాలపైన విధించే పన్ను ఏంటంటే హిరణ్య. నెక్స్ట్ అలాగే పిండాకార అంటాం కదా. పిండాకార అంటే ఏంటంటే కొన్ని గ్రామాలకు కలిపి వేసే పన్నుని ఏమంటారంటే పిండాకార అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అలాగే ఉదక భాగా. ఓకే. ఉదక భాగా అంటే ఏంటి అంటే ఇరిగేటెడ్ ల్యాండ్ ఏవైతే ఉంటుందో సో దానికి ఏంటంటే ట్యాక్స్ వేసేదాన్ని ఏమంటారు? పన్ను వేసేదాన్ని ఏమంటారంటే ఉదక భాగా అని చెప్పేసి చెప్తారు. అది ఎంత ఉంటుందంటే 1/5 అంటే 1/5 నుంచి 1/3 వరకు ఉంటుందన్నమాట ఆ పన్ను అనేది, ఉదక భాగా అనేది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సమాజం. అందులోనే సమాజం గురించి నెక్స్ట్ అలాగే స్త్రీలు ఏ విధంగా ఉండేవాళ్ళు, వ్యవసాయం ఏ విధంగా ఉండేది అనేది కూడా చూద్దాం. ఫస్ట్ సమాజం అనేది ఏంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ అటువంటి ప్రాముఖ్యత అనేది ఉండేదన్నమాట. నెక్స్ట్ అలాగే 15 హీన జాతులను కూడా అర్థశాస్త్రంలో పేర్కొన్నారని చెప్పేసి చెప్తాం మనం. 15 హీన జాతులు అని చెప్పేసి చెప్తాం మనం. అలాగే 7 కులాల గురించి కూడా పేర్కొన్నారంట. ఎవరు? మెగస్తనీసు. మెగస్తనీసు మౌర్యుల కాలంలో 7 కులాల గురించి పేర్కొన్నారు అని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా? స్త్రీలు అనే దాన్ని చూసినట్లయితే స్త్రీలు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ అంగరక్షులుగా ఉండేవారని చెప్పేసి చెప్తాము. కళలను వృత్తిగా చేపట్టిన స్త్రీలను ఏమంటారంటే గణికలు అని చెప్పేసి అంటారు. గణికలు అని చెప్పేసి చెప్తారు. అయితే సతీ సహగమనం అమల్లోకి రావడాన్ని కూడా మనం గమనించవచ్చంట. వేశ్యావృత్తిని కూడా ఏంటి అంటే ఈ యొక్క మౌర్య టైంలోని గుర్తించిందని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అలాగే ఆ టైంలోని కన్యాశుల్కం కూడా అమల్లో ఉందంట. కన్యాశుల్కం కూడా అమల్లో ఉంది. నెక్స్ట్ అలాగే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో స్త్రీ ధనము. ఓకేనా? స్త్రీ ధనం అనే దాన్ని కూడా పేర్కొన్నారు. అంటే స్త్రీకు కొంత మేరకు ఆస్తి హక్కు కూడా ఉండేదని కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే మౌర్యుల తాలూకా ఆర్థిక వ్యవస్థ. అందులోని వ్యవసాయము, పరిశ్రమలు, ప్రధాన వర్తక రహదారులు ఏ విధంగా ఉండేవి, చేతి వృత్తి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. ఓకే. అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో వ్యవసాయం గురించి చూసినట్లయితే మనకి క్లిష్ట, అరిష్ట, స్థల, కెడర, షండ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సీతాభూములు ఏంటి అంటామంటే సీతాభూముల్ని సొంత వ్యవసాయ భూములు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. పరిశ్రమలకు వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసినట్లయితే ఇవి బ్యాంకుల వలె విధులు నిర్వహించుతూ ఉండేవంట. నాటి శ్రేణి వ్యవస్థ అంటే 15% వడ్డీ అనమాట. 15% వడ్డీ. ఈ యొక్క వర్తక సంఘానికి శ్రేణి అధ్యక్షుడుగా ఉంటారు. ఈ యొక్క శ్రేణికి అధ్యక్షుడిని ఏమంటారు? ప్రముఖ.
ఓకే. కార్యదర్శి ఎవరు అంటే జట్టక. కార్యదర్శి జట్టక, ప్రముఖ అన్నవారు శ్రేణికి అధ్యక్షుడు. ఓకే. అయితే వర్తకులు స్వదేశీ వస్తువులపైన 5% వడ్డీ, విదేశీ వస్తువులపైన 10% వడ్డీని లాభం అనేది ఎక్కువగా అంతకు మించి ఆశించకూడదని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క వస్త్రాల గురించి డిస్కస్ చేస్తున్నాం. వస్త్రాల గురించి చూసినట్లయితే శతక, చౌమ, దుకుల, చినసుక అని చెప్పేసి చెప్తాం. అంటే శతక అంటే మధుర ప్రాంతంలో, చౌమ అంటే కాశీ ప్రాంతంలో, దుకుల అంటే వంగ ప్రాంతంలో, చినసుక అంటే చైనా ప్రాంతంలోని ఎక్కువగా మనకి వస్త్రాలు అనేవి వచ్చాయని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అలాగే చేతి వృత్తి వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆయస్కార, చర్మము, కర్మార వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆయస్కార అంటే కుమ్మరి, ఆయస్కార అంటే కుమ్మరి. నెక్స్ట్ అలాగే కర్మార అంటే కంసాలి, కుత్తిక అంటే వడ్రంగి, నాపిత అంటే మంగళివారు, తంతువాయ అంటే చేనేతవారు, తంతువాయ అంటే చేనేతవారు. మిగతావి కొంచెం మనకు తెలిసినవే, ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఓకే. అలాగే సముద్ర మార్గం కంటే భూమార్గం ద్వారా వ్యాపారం మంచిది అని కౌటిల్యుడు ఆ టైంలో పేర్కొన్నారంట. నెక్స్ట్ చూసినట్లయితే ప్రధాన రేవు పట్టణములు ఏటేటి ఉన్నాయి? బారుకచ్చము, సోపార, తామ్రలిప్తి, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ప్రధాన రేవు పట్టణములు. ఓకే. ఎగుమతులు దిగుమతులు చూసినట్లయితే ఎగుమతులు ఏంటంటే మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, దంతపు వస్తువులు, నెమలి, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఎగుమతులు. దిగుమతులు ఏంటి? గాజు గాని, ఉన్ని, చీనాంబరం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దిగుమతులు అనమాట. నెక్స్ట్ నాణ్యముల గురించి మనం చూసాం అనుకోండి, ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో మౌల్యంతో ఎక్కువగా ప్రారంభమైందని చెప్పి చెప్తాం మనం. నెక్స్ట్ అలాగే ఇందులో ఎక్కువగా ఉపయోగించిన నాణ్యములు ఏంటి అంటే వెండి మరియు రాగి అనమాట. రోకా మరియు అలాగే మసిక కూడా ఉంటాయి. అయితే మనం అధికారిక నాణ్యాలు ఏమని చెప్పాము? పంచమార్కుడు కాయిన్స్ అంటే విద్ధాంక నాణ్యములు అని చెప్పేసి చెప్పాం కదా. అందులో వచ్చేసరికి ఏంటంటే బంగారు నాణ్యాన్ని తొల అని, వెండి నాణ్యాన్ని ఫణ అని, మిశ్రమ లోహాన్ని ఏమంటాం, మిశ్రమ నాణ్యాన్ని ఏమంటామంటే కర్షపణ అని చెప్పేసి చెప్తాం మనం. ఓకేనా. సో ఇది ఏంటి అంటే నాణ్యాల గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం తాలూకా వాస్తు శిల్పం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ గా మనం చూసినట్లయితే ఓకేనా. వాస్తు మరియు శిల్పం చూసినట్లయితే మనకి ఏంటి అంటే ఎరుపు తెలుపు మచ్చగల రాయి మధుర గండ్ల గురించి, అంటే నల్లని చుక్కలు అంటే బ్లాక్ స్టోన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనకి. సో వాటి గురించి చెప్తాము. స్తంభాలు. ఓకే. స్తంభాల గురించి మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండే ఏంటో చూసినట్లయితే ఇప్పుడు రాంపూర్వ, లౌర్య నందన్ గారు అండ్ అలాగే రుమిందై, శారనాథ్, పాటలిపుత్రం, వాటిలోని ఇప్పుడు ఏవైతే జంతువులు ఉంటాయో వాటి యొక్క సింబల్స్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే రాంపూర్వాలోని బల్ అంటే ఎద్దు అని చెప్పేసి చెప్తాం. లౌర్య నందన్ గారిలో కూడా ఏంటి అంటే ఇప్పుడు ఒక సింహం అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అలాగే రుమిందైలో గుర్రము, నెక్స్ట్ అలాగే శారనాథ్లో 4 సింహాలు, పాటలిపుత్రంలో ఏంటంటే ఈ యొక్క చక్రం అనేది ఏంటి అంటే ఈ యొక్క జంతువులు వాటి తాలూకా ప్రతిమలు అనేవి ఉంటాయని చెప్పేసి చెప్తాం మనం. ఓకే. అయితే శారనాథ్లోని 4 సింహాల ప్రతిమ అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ అలాగే అందులో ఏంటంటే ఈ యొక్క సింహాల ప్రతిమల కింద 24 పుల్లటువంటి అశోకుని చక్రం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క అశోకుని చక్రం చుట్టూ కూడా ఏంటంటే 4 చిన్న జంతువులు అంటే గుర్రము, ఎద్దు, ఏనుగు, సింహం అనేవి ఉంటాయి. అందులో కొంచెం మార్పు అనేది చేశారు. ఏమేం మార్పు చేశారని చూసినట్లయితే ఈ అశోకుని చక్రం చుట్టూ 4 జంతువుల్లో ఏనుగు, సింహాలను తీసేసి గుర్రము, ఎద్దులను ఉంచుకున్నారు. గుర్రము, ఎద్దులను ఉంచుకున్నారు. అయితే దీన్ని మనం ఏం చెప్తున్నాం? మనం ఈ యొక్క సారనాథ్ స్తూపంలో తిరగవేసిన తామరపును తీసివేసేసి దాని స్థానంలో మండోకోపనిషత్ నుండి తీసుకున్నటువంటి సత్యమేవ జయతే అనే పదం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఈ యొక్క సారనాథ్ స్తూపం గురించి మనం డిస్కస్ చేశాం కదా. అలాగే గుహాలయాలు, రాక్ కట్ కేవ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. ఈ యొక్క రాక్ కట్ కేవ్స్ వచ్చేసరికి శిల్పకళలు అంటే యక్ష, యక్షిని, దీదార్గంజ్ ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఎక్కడ ఉన్నాయి ఏంటని చూసినట్టు ఈ యొక్క శిల్పాలు ఎక్కువగా పాట్నా, విదిశా, మధురల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయంట. యక్ష శిల్పం అనేది మధురలోని, యక్షిణి అనేది బేస్ నగర్ మధ్యప్రదేశ్లోని, యక్షిణి శిల్పం ఇంకొకటి దీదార్గంజ్ బీహార్లోని, ఏనుగు శిల్పం అనేది ఏంటి అంటే ధౌలి ఒడిశాలోని, ఇలాగా మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అలాగే హిందూ తమిళ గ్రంథం అనేటువంటి శిలపాధికరం, ఓకే, శిలపాధికరంలోని యక్షిణి గురించి కూడా ప్రస్తావన అనేది ఉంది అని మనం చెప్తున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంకొకటి ఏంటి అంటే లోంస ఋషి కేవ్స్ లోని ఏంటంటే బరాబర్ హిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని సుధామా కేవ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అది వుడెన్ ఆర్కిటెక్చర్ హెరిటేజ్ కింద మనకి మార్పు ఉంటుందని చెప్పేసి చెప్తాను. నెక్స్ట్ అలాగే స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ ది అశోక చూసినట్లయితే ఓకేనా, ఇది కూడా ఏంటి అంటే కునగానహల్లి, ఓకే, కునగానహల్లి కర్ణాటకలో ఉంటుందని చెప్పేసి చెప్తాం. స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ ది అశోక ఎక్కడ ఉందండి? కునగానహల్లి కర్ణాటకలో ఉంది అని చెప్పేసి చెప్తాం అనమాట. వీళ్ళ తన కుండలు కూడా మనకి ఏంటి అంటే నార్త్ అండ్ బ్లాక్ పాలిష్డ్ వేర్ కుండలు అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అంటే రింగ్ వెల్స్ కానీ, పంచమార్కుడు కాయిన్స్ కానీ, రైటింగ్స్ కానీ, బర్న్డ్ బ్రిక్స్ అనేవి కూడా ఎక్కువగా యూస్ చేస్తారని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ వచ్చేసామండి మౌర్య సామ్రాజ్య పతనం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటి అంటే మనం ఈ యొక్క మౌర్య సామ్రాజ్య పతనం చూసినట్లయితే మనకి ఎవరెవరు ఏమేమి చెప్పారో చూసినట్లయితే బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శృంగుడు కారణమని హరిప్రసాద్ శాస్త్రి చెప్పారు. బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శృంగుడు కారణమని ఎవరు చెప్పారు? హరిప్రసాద్ శాస్త్రి పేర్కొన్నారు. నెక్స్ట్ అలాగే హెచ్సి రాయ్ చౌదరి ఏమన్నారు చూసినట్లయితే అశోకుని తాలూకా ధమ్మ విధానమే కారణమని హెచ్సి రాయ్ చౌదరి అన్నారు. నెక్స్ట్ డిడి కౌసం ఏమన్నారు? ఆర్థిక సంక్షోభం గురించి.
రోమిల తాపర్ ఏమన్నారు, చాలా కారణాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఇవి ఏంటి అంటే అశోకుని తాలూకా మౌర్య సామ్రాజ్యం తాలూకా పతనం గురించి ఈ విధంగా డిస్కస్ చేసాము ఏంటి అన్నది కూడా. ఓకేనా. సో ఇవి ఏంటి అంటే ఈ యొక్క రాజులు, నెక్స్ట్ పరిపాలన విధానము, నెక్స్ట్ అలాగే వాటి కోర్టు, పోయిట్స్, నెక్స్ట్ అలాగే పన్నుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఇది ఏంటి అంటే మౌర్య డయాన్సిటీ గురించి అనమాట. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.